హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ అయితే భీమవరం బిర్యానీ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలని రెసిపీ డీటెయిల్గా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసిన అందరికీ రిక్వెస్ట్ అండి, వీడియో చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అని మటుగా 2-3% మాత్రమే చేశారు. అందరికీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఈ బిర్యానీ బాగా ఫేమస్ అన్నమాట. నేను అన్ని జాయింట్స్ తీసుకున్నాను, ఫుల్ జాయింట్స్ని. ఒక జాయింట్ని 3 పీసుల కింద కట్ చేస్తాను, లెగ్ తర్వాత షర్ట్లోవి 2 పీసుల కింద. ఈ భీమవరం బిర్యానీ అనేది చాలా ఫేమస్, మరి ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. నేను ఏదో 1.5 kg చికెన్ తీసుకున్నాను. తర్వాత ఉప్పు, మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, నిమ్మకాయ కలుపుకొని దగ్గర పెట్టుకుందాం. కనీసం 1 గంట వరకు పెట్టుకుందాం. ఫుల్గా మసాలా అంతా బాగా పట్టిందండి ముక్కలకి. పుదీనా, కొంచెం కొత్తిమీర, టమాటో, స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షన్ అండి ఇది. మసాలా సామాన్లు, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి, పచ్చిమిర్చి. ఇది బిర్యానీ హడ్డీ అనమాట, బ్రెజ్నార్ది. దీని వీడియో నా ఛానల్లో ఉంటుంది. బిర్యానీ పర్ఫెక్ట్ 8 kg కెపాసిటీ అన్నమాట ఇది. నేను స్వచ్ఛంగా నెయ్యితో వండుతున్నాను అన్నమాట దీన్ని. చాలామంది అయితే నూనెతో వండుతారు, నెయ్యితో వండితే మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి బాగా మరిగిన తర్వాత గరం మసాలా సామాన్లు ఇందులో కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి షిఫ్ట్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేద్దాం. నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోకి దగ్గర తీసుకున్నాను అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఉన్నాయి కాబట్టి మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. మ్యాక్సిమం నా ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలనేదే ఉంటుంది కాన్సెప్ట్ అంతా. ఏది కూడా కాంప్లికేట్గా ఉండదు. ఆల్మోస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 పెద్ద స్పూన్లు వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేద్దాం. తర్వాత కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, తర్వాత పుదీనా. దీని కూడా ఎక్కువ, పుదీనా అనేది అంత ఎక్కువ ఉంటే బిర్యానీకి అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఇదే స్టైల్ మీరు మటన్ బిర్యానీ కూడా చేయొచ్చు. కొంచెం మటన్ మసాలా ఒకటి యాడ్ అవుద్ది, అది కూడా భీమవరం స్టైల్లో అవుతుంది. ఆల్మోస్ట్ చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని కూడా మనం కడిగేసి నీరంతా వార్చుకొని పెట్టుకుందాం. ఇందులోనే కట్ చేసుకుంటే పెద్ద టమాటాలు 3 వేసుకున్నాం. ఇవి కూడా బాగా మగ్గేదాకా కొంచెంసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు అందులో మన రైస్ అనేది యాడ్ చేద్దాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ బాగా మంచి స్పైసీగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడొచ్చు మీరు. చికెన్ వాటర్ కూడా వదిలింది కాబట్టి ఇదే టైంలో మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేయాలి. ఈ హండీ యొక్క గొప్పతనం ఏంటంటే అడుగు పడుతుంది అన్నమాట కిందన, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఈ విధంగా ఒక లేపులో పెట్టి ఒక 2 minutes కుక్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తాం. బాయిల్ వాటర్ వేసుకుంటే మనకి బేగా కుక్ అవుతుంది అనమాట. నేను కెటిల్లో వేరే దగ్గర వాటర్ వేడి చేసి ఇందులో బాయిల్ వాటర్ వేస్తాం. వాటర్ అనేది ఒక 2 గ్లాసుల బియ్యానికి అయితే మీరు 4 ఇవ్వాలి కదా, 3 గ్లాసులు. ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంది, చికెన్లో వాటర్ ఉంది కాబట్టి వాటర్ని తగ్గించుకోవాలి. అప్పుడే రైస్ అనేది ఒకదానికి ఒకటి అట్టుకోదన్నమాట. దీన్ని సిమ్ చేసుకొని మూత పెట్టి ఉంచుకుందాం.
మధ్యలో చెక్ చేద్దాం రైస్ ఎంత వరకు ఉడికిందని. ఆల్మోస్ట్ అయితే 70% కుక్ అయిపోయింది, మిగతా 30% కుక్ అవ్వాలి. మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ అబోవ్ అయిందండి. చిన్న స్మోక్ ఫ్లేవర్ కూడా ఇచ్చారనమాట. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఎక్కడ కూడా అంటుకోవడం లేదన్నమాట, అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. వేడిగా భీమవరం బిర్యానీ అయితే రెడీ. దీంట్లోకి అయితే నేను దూపుడుపోతు కర్రీ చేశానమాట మటన్ని. ఆల్రెడీ దూపుడుపోతు బిర్యానీ అనేది నా ఛానల్లో ఉంటుంది, మీకు లింక్ కింద ఇస్తాను చూడొచ్చు. దూపుడుపోతు కర్రీ కూడా ఎలా చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇందులో కొంచెం మీరు నెయ్యి వేసుకోవచ్చు పైన, తర్వాత కట్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర మళ్ళీ యాడ్ చేద్దాం. ఉంటే మీరు ఆనియన్స్ బాగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే పెద్ద ఆప్షన్ అంటే అవసరం లేదు. రైస్ అంతా ఒకే టేస్ట్లో ఉంటుంది అన్నమాట, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు భీమవరం బిర్యానీ. మొత్తం నెయ్యితో చేశాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది దూపుడుపోతు మాంసం కర్రీ అన్నమాట, దీంతోపాటు కచ్చంబరు మంచి కాంబినేషను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్లో నాన్ వెజ్ సంబంధించిన A to Z వీడియోస్ ఉంటాయండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది, మంచి టేస్ట్గా కూడా వచ్చింది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తారు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.